మీరు నమ్మరు, రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా నాకు పెళ్లి బట్టలు పెట్టిరు. ఓకే, అంటే వ్యక్తిగత సంబంధాలు ఎక్కడ చెప్పాల్సిన అవసరం రాలే కాబట్టి చెప్పలే. కానీ అంటే ఒక ఉద్యమకారునిగా అన్న నా పెళ్ళికి రండి అని చెప్పేసి అడిగినప్పుడు సరే తనకున్న దాంట్లో పెళ్ళికి రాలేకపోయినా ఒక పెద్దవాడిగా ఒక అన్నగా భావించి ఒక తమ్మునికి ఒక అన్న ఏం చేస్తాడో అట్లా భావించి నాకు పెళ్ళికి సంబంధించి భాస్కర్కు మనం పెళ్లి బట్టలు పెట్టాలి అని చెప్పేసి దానికి సాక్ష్యం దరువు వెళ్ళన్న రాజారాం యాదవ్. ఏమని సంపాదిస్తారన్న మీరు? గదరన్నని ఏమని సంపాదిస్తారు అంటే అన్నానే అంట, లేదు అన్నానే అన్నా నీకు అది తండ్రి పాత్రలో ఉన్న అన్న అనడం అలవాటు అట్లా. సో గద్దరన్నతో ఉన్న సంబంధాలు కావచ్చు. గదరన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? లెజెండ్ అంతే, లెజెండరీ పర్సనాలిటీ. అంటే ఇంకెవరు భూమి మీద గద్దర్ లాంటి వాళ్ళు పుట్టలేరు. ఏమనిపించిందన్న అంతటి వ్యక్తి ఇక మన మధ్యలో లేడు అనే వార్త విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఏ రకంగా గుండె ముక్కలు చెక్కలైంది. గద్దరన్న లేరు అనే వార్త చూసిన తర్వాత గద్దరన్న బెడ్ మీద ఉన్నాడు. నేను చెన్నూరులో వరదలు వస్తే, కాళేశ్వరం బ్యాక్వాటర్ తోటి వరదలు వస్తే నేను చెన్నూరు పోయినా ప్రజల కోసం. ఆ రోజు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు కార్యకర్తలు అన్న ప్రజల కష్టాలు ఉన్నట్టు మీరు రావాలి అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళిన. వాస్తవానికి నేను అక్కడ పోయే ముందు గద్దరన్నను కలిసే ప్రయత్నం చేసిన హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు. కానీ సూర్యమన్ ఏం చెప్పిండంటే ఎవరు అంటే డాక్టర్లు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు, ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నదని చెప్పేసి ఎవరిని కన్వలిస్తలేరన్న, మేమే స్వయంగా పోలేకపోతున్నాము, ఏం ఇబ్బంది లేదన్న అప్డేట్ చేస్తా అని చెప్పేసి సూర్యమన్ ఆ రోజు చెప్పడం జరిగింది. ఈవెన్ వెన్నెలక్కతో కూడా మాట్లాడితే ఇదే మాట చెప్పడం. సో అట్లాంటప్పుడు సరే ఏమన్నా ఒక 2 రోజులు పోయేద్దామని చెప్పేసి నేను చెన్నూరుకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను అన్నతోటి మాట్లాడినా. అన్న బెడ్ మీద ఉండి కూడా నన్ను గుర్తు చేసుకొని ఒక సందర్భంలో అన్న ఫోన్ చేస్తే నేను అన్నతోటి మాట్లాడినా. అన్న ఆరోగ్యం జాగ్రత్త, నేను వస్తా, ఒక 1-2 డేస్లో వచ్చేస్తాను, కలుస్తా అని చెప్పేసి. నాకు చాలా బాధ అనిపించింది. గద్దరన్న మేనల్లుడు సత్యమని ఉంటాడు, తన దగ్గర ఉన్నాడు హాస్పిటల్. అరే చిన్న భాస్కర్ అంటే మమ్మల్ని అంటే ఉద్యమంలో చిన్న భాస్కర్ పెద్ద భాస్కర్ అని చెప్పేసి యూనివర్సిటీలో నీకు తెలుసు కదా, మా మిత్రుడు సోదరు మాందాల భాస్కర్ను పెద్ద భాస్కర్ నమ్మించడం. అట్లా అరే చిన్న భాస్కర్ ఏర్రా వాడు ఏడున్నారా అని చెప్పేసి బెడ్ మీదకి వెళ్ళి అడిగిన అన్నప్పుడు నిజంగా చనిపోయిన తర్వాత చాలా దుఃఖం మాపుకోలేకపోయింది. అది ఇప్పుడు కూడా బాగా ఎమోషనల్ అవుతున్నారు మీరు. ఎందుకంటే తన జీవితం అంటే ఒకప్పుడు గద్దరన్నను చూస్తే చాలు అనుకునేవాళ్ళు, గద్దరన్నను ముట్టే చాలు చూస్తే చాలు అనుకున్న 2002 నేను డిగ్రీలో ఆదిలాబాద్లో ఉన్నప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకునిగా ఉన్నప్పుడు గద్దరన్నను చూడడానికి నిర్మల్లో ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అట్లా దూరం నుంచి చూసి మీటింగ్ అయిన తర్వాత మా ఒక సార్ ఉండే శ్రీనివాసరావు సార్ అని, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అప్పుడు ఆదిలాబాద్లో ఉంటుంది. ఆ సార్ ద్వారా ఆయన ఉన్న హోటల్కి వెళ్ళి ఆయన కలిసి మొదటిసారి నా జీవితంలో గద్దరన్నను ఇట్లా దగ్గర నుంచి చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక ఫోటో దిగిన. అది నా జీవితంలో మొదటి పరిచయం గద్దరన్నతోటి. సో అట్లాంటి జీవితం నుంచి గద్దరన్ననే మా జీవితంలో ఒక భాగమైనప్పుడు, లేదా గద్దరన్న జీవితంలో ఎక్కడో ఒక్కడ మాకు కూడా ఇంత చోటు ఉన్నప్పుడు సహజంగానే ఆ ఎమోషన్స్ ఉంటాయి కదా. ఒక తండ్రి లేని నాకు అంటే ఉద్యమంలో చాలామంది అనుకుంటుంటారు అంటే గద్దరన్న ప్రభావం వల్లనే భాస్కర్ ఉద్యమకారునిగా మారిండు, లేకుంటే గ్రూప్ 1 అధికారిగా మంచి స్థాయిలో ఉంటాడు అంటే వాస్తవం. నేను దాన్ని కాదంటున్నాను. గ్రూప్ 1 ఆఫీసర్ కావాలనుకున్నాను. నాకు 2003లో గ్రూప్ 1 ఆఫీసర్ అయిదామని హైదరాబాద్లో అడుగుపెట్టిన నాకు యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు, మేము ఆ రోజు SC/ST విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాం. SC/ST విద్యార్థి సంఘం సమావేశాలకు గద్దరన్న మనం యూనివర్సిటీలో మీకు తెలుసు కొత్త పిల్లలు వచ్చినప్పుడు ఫ్రెషర్స్ వచ్చినప్పుడు ఫ్రెషర్స్ పార్టీస్ పెడుతున్నాం విద్యార్థి సంఘాల పేరు. ఆ రోజు నేను పనిచేసిన SC/ST విద్యార్థి సంఘం గద్దరన్నను స్వయంగా పిలవడం, మేము ఇంటికి వెళ్ళి గద్దరన్నకి ఇన్విటేషన్ ఇవ్వడం, గద్దరన్న సమావేశానికి రావడం, అట్లా గద్దరన్నతో పరిచయం పెంచుకోవడం. దాని తర్వాత అనేక సందర్భాల్లో యూనివర్సిటీలో మనుస్మృతి దహన కార్యక్రమాలు, అంబేద్కర్ ఏదైతే ఆ కాలంలో అంటే ఈ కుల వ్యవస్థను వర్ణ వ్యవస్థను వ్యతిరేకిస్తూ మనుస్మృతిని దహనం చేసిండో, డిసెంబర్ 25న మనుస్మృతి దహనం యూనివర్సిటీలో కూడా SC/ST విద్యార్థి సంఘంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లా దాని తర్వాత కాలంలో యూనివర్సిటీలో ఉన్న ABP విద్యార్థి నాయకులతోటి RSS వాళ్ళతోటి అంటే ఘర్షణలు జరిగి జైలు జీవితాలను గడిపిన వాళ్ళు. అట్లా గద్దరన్నతోటి ప్రతీకనం. దాని తర్వాత SC/ST విద్యార్థి సంఘం నుంచి మళ్ళీ తెలంగాణ విద్యార్థి సంఘంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమాలు పోవడం, గద్దరన్నతోటి కలిసి శాంతియాత్ర మనుగూరు నుంచి బెల్లంపల్లి వరకు జరిగిన శాంతియాత్రలో భాగస్వామ్యం కావడం. ఆ రోజు గద్దరన్న పోస్టర్లు వేసినందుకు బెల్లంపల్లిలో 10 మంది పోలీసులు తుపాకులు పట్టుకొని 10 మంది పోలీసులు బెదిరించారు. మొత్తం చుట్టుముట్టి నన్ను, నా మిత్రుడు శ్రీపతి అని ఉంటాడు, నా మిత్రుడిని ఇద్దరిని నడి రోడ్డు మీద బెల్లంపల్లిలో 10 మంది SLRలు పట్టుకొని వచ్చి ఒక రౌండప్ చేశారు 2 ఆటోలలో వచ్చి. అంటే ఏం అట్లాంటి నిర్బంధాలను తట్టుకుని వచ్చిన వాళ్ళు గద్దరన్న పోస్టర్ వేసినందుకు, జై తెలంగాణ అన్నందుకు. అన్న మీకు కొంచెం గద్దరన్న టాపిక్ రాగానే కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. గద్దరన్న టాపికే కాదు, తెలంగాణ ఉద్యమం టాపిక్ వచ్చినా గద్దరన్న టాపిక్ వచ్చినా అంతే ఎమోషన్ అవుతా. ఎందుకంటే అది మా జీవితం కదా.
ఇప్పుడు 20 ఏళ్ళ జీవితం. ఏమనిపిస్తా ఇప్పుడు నా స్థానంలో ఒకవేళ గద్దరన్న కనుక మీరు ఊహించుకుంటే లేదా గద్దరన్న మీ ముందే ఉంటే చివరకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంత పెద్ద మహానుభావుడికి? గద్దరన్న ఉంటే మాకిప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్గా ఉండేవాడు. ఇప్పుడు మీరు చాలా సందర్భాలు మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కావచ్చు, లేదా బట్టి విక్రమార్క గారి ఉప ముఖ్యమంత్రిగా అంటే మేము స్వయంగా నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గద్దరన్నతోటి నా వెహికల్ని నేను తీసుకుపోయాను గాంధీ భవన్. ఓకే. ఒక సందర్భంలో కలవాల్సి వచ్చినప్పుడు ఈ నూతన పార్లమెంటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అంబేద్కర్ పేరు పెట్టాల కొత్త పార్లమెంటుకు అని చెప్పేసి వాళ్ళు ఏదో దీన్ దయాలు అదేదో పేరు పెట్టాలని బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు నూతన పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పేసి అన్నప్పుడు ఆ కార్యక్రమంలో భాగంగా అన్ని పార్టీలను రాజకీయ పార్టీలను కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారిని కలవడానికి స్వయంగా నా వెహికల్లో నేను గద్దరన్నను తీసుకోవడం జరిగింది. ఓకే. సో అట్లా ఒక పరిచయం పడు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకునిగా ఆ రోజు పిప్రి నుంచి ఇచ్చోడ దగ్గర ఉన్న పిప్రి నుంచి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇంద్రవెల్లి అమరుల స్థూపం దగ్గరికి, అరే మనం ఇంద్రవెల్లి అమరుల స్థూపం దగ్గరికి పోవాలి భాస్కర్, నువ్వు రా నాతో అని చెప్పేసి అన్నప్పుడు ఇద్దరం కలిసిపోయింది. ఓకే. గద్దరన్నతో నేను ఆ రోజు నేను ఇది జుక్కల్ ఇన్ఛార్జ్గా ఉండి రేవంత్ అన్న పాదయాత్ర ఏర్పాట్లలో భాగంగా అటు వెళ్తున్నా. వాస్తవంగా నన్ను పార్టీ అక్కడికి పిలిచింది. ఎవరు మన మల్రెడ్డి రంగారెడ్డి గారు, తర్వాత అంజన్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళు పిలిచి వేం నరేందర్ రెడ్డి గారు వాళ్ళు పిలిచి నన్ను జుక్కల్, నేను జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి జుక్కలకు ఆందోళనకు, సో నేను నాకు ఆ ఏర్పాట్లు చేయమని చెప్పేసి పిలిస్తే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో పాదయాత్ర చేస్తుంటే గద్దరన్న ఇటు పిలిచారు. నేను రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పాదయాత్రకి వెళ్ళి అన్నకు నమస్తే చెప్పి అన్న ఇట్లా సంగతి గద్దరన్న పిలుస్తుందని చెప్పేసి ఒక మాట చెప్పి నేను అక్కడ నుంచి బట్టి విక్రమార్క గారి పాదయాత్రకు గద్దరన్న దగ్గరికి వెళ్ళి అక్కడ గద్దరన్నను మా అక్క వాళ్ళు ఉంటారు అక్కడ ఊట్నూరులో, మా అక్క వాళ్ళ ఇంటికాడ ఒక నైట్ మా దగ్గరనే ఉంచి, అంటే ఎంత నమ్మకం ఉంటే మాతో అట్టు ఉండాలా, ఎందుకంటే ఆయన థ్రెటన్ ఉన్నోడు, అంటే కుటుంబ సభ్యునిగా భావిస్తేనే పూర్తి నమ్మకం. రాత్రి 1 గంటకు మేము బట్టి విక్రమార్క గారి దగ్గర టెంట్కి వెళ్ళినాం 1 గంటకు మాట్లాడడం కోసం. సో ఇట్లా గద్దరన్నతోటి అనేక రకాల ఎమోషనల్ బాండింగ్స్ ఉన్నాయి. ఓకే. సో అట్లనే తెలంగాణ ఉద్యమంతో, తెలంగాణ ఉద్యమం వేరు గద్దరన్న వేరు కాదు కదా, రెండింటిని వేరువేరుగా చూడలేం కదా. సో తెలంగాణ ఉద్యమానికి ఒక పార్శ్వం కేసీఆర్ రాజకీయ పార్శ్వం అయితే ఉద్యమ పార్శ్వం ఖచ్చితంగా గద్దరన్ననే. చలో రైట్ భాస్కర్ అన్న, ఇన్నేండ్ల మీ ఉద్యమ జీవితంలో రాజకీయ జీవితంలో వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే ఒక సామాన్య సర్పంచ్ స్థాయి వ్యక్తి లేదా కార్పొరేటర్ స్థాయి వ్యక్తి అనేకమైన వివాదాల్లో ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది రాజకీయ పరిస్థితులు ఏవైనా ఉద్యమ పరిస్థితులు ఏవైనా ఇన్నేండ్ల మీ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎటువంటి క్లీన్ చిట్గా ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా ఎదుగుతున్న నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. సో ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి భాస్కర్ గారిది అంటే ఏం చెప్తారు ప్రజలకు? ఖచ్చితంగా ప్రజాసేవలో మరింత ప్రజాసేవలు ఉండడం కోసం చట్టసభల్లో అడుగుపెట్టడమే. ఒక అంబేద్కర్ వాదిగా, భారత రాజ్యాంగ ప్రేమికుడిగా, భారత ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని విశ్వసించేవాడిగా ఖచ్చితంగా చట్టసభలో అడుగుపెట్టడమే అంతిమ లక్ష్యం. చట్టసభలో అడుగుపెట్టడం ద్వారా విశాల ప్రజా సమూహానికి మనం ప్రజాసేవలో ఉండొచ్చు అనే ఒక ఆలోచన నాకు మొదటి నుంచి కూడా ఉంది. 2028లో ఓటే వజ్రాయుధం కదా, మీ నియోజకవర్గ ఓటే వజ్రాయుధం కదా. 2028లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడబోతారా మీ నియోజకవర్గ ప్రజలు? చూడాలి, అంటే భవిష్యత్తు మనం ఇప్పుడే ఊహించుకోలేం కదా, ఉండాలని కోరుకుంది. ఓకే. అట్లా 2014 చూసినాం, 2018లో ఇన్సైడర్గా, 14లో అంటే టికెట్ బయట నుంచి అడిగినాం, కానీ 18లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం రేవంత్ రెడ్డి గారితో పాటు, 23లో చూసినాం. సో దగ్గర వరకు వచ్చిపోయిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు, చాలామందికి తెలుసు, పార్టీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, శ్రేయోభిలాషులకు మిత్రులకు తెలుసు. భవిష్యత్తులో ఖచ్చితంగా అవకాశాలు రావాలని చెప్పేసి సహజంగానే కోరుకుంటాం కదా రాజకీయాలు ఉన్నప్పుడు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకా మెరుగుపడ్డ కాలం కలిసి వచ్చిందనుకో, రేపు కాలం కలిసి వచ్చిందనుకో, ఏదైనా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకున్నారనుకో, ఏమున్నది రేపు ఎమ్మెల్సీ చేస్తే ఆశ్చర్యం ఏమున్నది? నేను అదే అంటున్నా, మీ అభిమానులకు ఇదొక గుడ్ న్యూస్ రాబోయే రోజుల్లో రాబోతుందా? సరే, ఏదైనా పార్టీ అధిష్టానం నిర్ణయము, ముఖ్యమంత్రి నిర్ణయము, పార్టీ అధిష్టానం నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండడం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఒక నాయకునిగా నైతిక బాధ్యత నాది. రైట్ భాస్కర్ అన్న, మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు ఒక తమ్మునిగా, ఒక వ్యక్తిగతంగా నేను కూడా మీరు రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తులో ఇంకా మెరుగైన స్థానంలో ఉండి ప్రజలకు మరింత చేరువగా మీ పాలన అందించాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. ఇంత దాదాపు 2-2.5 గంటలు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అనేకమైన అంశాలలో పూర్తి స్థాయిలో చర్చించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్ యూ వెరీ మచ్.